హాయ్ గైస్, వెల్కమ్ టు రవి ఎడ్యూటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. ఛానల్ లింక్ పైన ఐకార్డ్స్లో ఇస్తాను. ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. గైస్, ఎన్ఐటి వరంగల్ నుంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇవి అన్ని టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్కి సంబంధించిన జాబ్స్ అండి. ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండానే ఫ్రెషర్గా అప్లై చేసుకునే జాబ్స్ అండి ఇవి. ఈ జాబ్ ఆపర్చునిటీని అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు. చాలా మంచి శాలరీ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఏపీ, తెలంగాణకు చెందిన మేల్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎన్ఐటి వరంగల్ నుంచి వస్తున్న జాబ్ ఆపర్చునిటీ కాబట్టి ఇవి అన్ని పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. ఇలాంటి జాబ్ ఆపర్చునిటీ అనేది మళ్ళీ మళ్ళీ రాదు. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్గానే ఇస్తున్న జాబ్ నోటిఫికేషన్ కాబట్టి తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. వీడియో ఎండింగ్లో మీకు ఈ జాబ్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా అప్లికేషన్ ప్రాసెస్ కూడా తెలియజేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని చిన్న లైక్ చేసి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. జాబ్ నోటిఫికేషన్ చెక్ చేసినట్లయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ నుంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. ఈ ఎన్ఐటి ఇన్స్టిట్యూట్స్ అనేవి మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ చేయడం జరుగుతుంది. ఇవి అన్ని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. అసలు మిస్ అవ్వద్దు ఈ జాబ్ ఆపర్చునిటీని. జాబ్కి ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. అలానే పీడిఎఫ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఈ పీడిఎఫ్ని కూడా డౌన్లోడ్ చేసుకుని ప్రతిదీ క్లియర్గా చదివిన తర్వాత అప్పుడు అప్లై అనేది చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి February 8, 2026 నైట్ 12 PM లోపు మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే గ్రూప్ బి కేటగిరీకి సంబంధించి సూపర్ ఇంటెండెంట్ మరియు టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. వీటి శాలరీ చెక్ చేసినట్లయితే లెవెల్ 6 పే ప్రకారం స్టార్టింగే 35,400 నుంచి అలవెన్స్లతో కలుపుకొని 60 to 70,000 వరకు మీరు జాబ్లో శాలరీ అనేది గెయిన్ చేయవచ్చు. రెండు జాబ్స్కి కూడా సేమ్ శాలరీ అనేది వర్తిస్తుంది. ఇవి గ్రూప్ బి కేటగిరీకి చెందిన జాబ్స్ అండి. అలానే గ్రూప్ సి కేటగిరీకి చెందిన సీనియర్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్ మరియు జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్ జాబ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సీనియర్ అసిస్టెంట్కి మరియు సీనియర్ టెక్నీషియన్కి శాలరీ వచ్చేసి స్టార్టింగే 25,500 నుంచి అలవెన్స్లతో కలుపుకొని 40 to 50,000 వరకు మీరు శాలరీ అనేది గెయిన్ చేయవచ్చు. జూనియర్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్ జాబ్స్కి శాలరీ వచ్చేసి 21,700 నుంచి స్టార్టింగ్ 35 to 40,000 వరకు మీరు శాలరీ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇవి అన్ని సెంట్రల్ గవర్నమెంట్ నుండి వస్తున్న ఎన్ఐటి జాబ్ ఆపర్చునిటీ కాబట్టి తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎన్ఐటి వరంగల్ అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో వర్క్ చేసే ఇన్స్టిట్యూట్ కాబట్టి మీకు రకరకాల జాబ్ అలవెన్స్లు, జాబ్ సెక్యూరిటీ కూడా లభిస్తుంది. జాబ్కి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చెక్ చేసినట్లయితే ప్రతి పోస్ట్కి కూడా మీకు సెపరేట్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది మెన్షన్ చేశారు. సూపర్ ఇంటెండెంట్ పోస్ట్కి మీరు అప్లై చేయాలి అనుకుంటే మీరు ఏదైనా డిగ్రీలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉన్న వాళ్ళు సూపర్ ఇంటెండెంట్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి డిసిప్లిన్లో పాస్ అయినా సరిపోతుంది. కాకపోతే ఫస్ట్ క్లాస్లో డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. అటువంటి వారు సూపర్ ఇంటెండెంట్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చండి. లేదా మీరు మాస్టర్స్ డిగ్రీ 50% మార్క్స్తో కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. మీకు బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్స్ గురించి, వర్డ్ ప్రాసెసింగ్, స్ప్రెడ్షీట్ గురించి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగడం లేదు. ఈ జాబ్ గురించి ఈ వీడియోలో నేను చెప్పే ప్రతి జాబ్ గురించి కూడా మీరు ఫ్రెషర్గానే అప్లై చేయవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగడం లేదండి. తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ప్రతిదీ కూడా ఫ్రెషర్ జాబ్ అండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్కి అప్లై చేయాలి అనుకుంటే సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, సెంటర్ ఫర్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్, ఎస్టేట్, హార్టికల్చర్, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో మనకి జాబ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. వీటికి అప్లై చేయాలి అనుకుంటే ప్రతి దానికి కూడా సెపరేట్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది దాని పక్కనే మెన్షన్ చేయడం జరిగింది. మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని ప్రతిదీ క్లియర్గా చదవచ్చు. టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి మీరు ఏ డిపార్ట్మెంట్లో జాబ్కి అప్లై చేయాలి అనుకుంటే
కామన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కన్సర్న్ డిపార్ట్మెంట్కి సంబంధించి మీరు ఫస్ట్ క్లాస్ డిప్లొమా లేదా ఫస్ట్ క్లాస్ బీటెక్ అనేది పాస్ అయిన వాళ్ళు ఫ్రెషర్గానే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకోవచ్చు. క్లియర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కోసం మీ డిపార్ట్మెంట్ పక్కనే ఉన్న ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ని క్లియర్గా చదివి అప్పుడు అప్లై చేసుకోగలరు. అలానే మీరు సీనియర్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేయాలి అనుకుంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి కేవలం 35 వర్డ్స్ పర్ మినిట్తో కంప్యూటర్ టైపింగ్ స్పీడ్తో వర్డ్స్ గురించి స్ప్రెడ్షీట్ గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చండి. సీనియర్ అసిస్టెంట్ జాబ్కి ఎటువంటి క్యాస్ట్ వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. జనరల్ వాళ్ళకి కూడా ఇక్కడ పోస్ట్ అనేది రిజర్వ్ చేశారు కాబట్టి కేవలం ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఫ్రెషర్గానే సీనియర్ అసిస్టెంట్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చండి. చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది కాబట్టి తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. సీనియర్ టెక్నీషియన్ జాబ్స్కి అప్లై చేయాలి అనుకునే వాళ్ళు వీళ్ళకి కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. కెమికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, సెంటర్ ఫర్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్, ఎస్టేట్ విభాగాల్లో మనకి ఈ టెక్నికల్ సీనియర్ టెక్నీషియన్ అనే జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఈ సీనియర్ టెక్నీషియన్ జాబ్స్కి కూడా కామన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా స్ట్రీమ్లో మీరు ఎంపీసీ లేదా బైపీసీలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి కేవలం 60% మార్క్స్తోనే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్కి అప్లై చేయవచ్చు. మీ కన్సర్న్ డిపార్ట్మెంట్కి సంబంధించి మీరు ఫీల్డ్లో సబ్జెక్ట్ అనేది పాస్ అయి ఉండాలి. క్లియర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి మీ డిపార్ట్మెంట్కి సంబంధించిన పక్కనే ఉన్న ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది క్లియర్గా చదివి అప్పుడు అప్లై చేసుకోగలరు. అలానే జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ కూడా ఖాళీగా ఉన్నాయి. దీనికి కూడా కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయ్యి 35 వర్డ్స్ పర్ మినిట్తో టైపింగ్ స్పీడ్ ఉండి కంప్యూటర్ గురించి బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జూనియర్ అసిస్టెంట్ జాబ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చండి. మీకు ఇక్కడ ఇంటర్మీడియట్తో ఎటువంటి పర్సంటేజ్ కూడా అడగడం లేదు. ఇంటర్మీడియట్లో ఎన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళని సరే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. తప్పకుండా జాబ్స్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. జాబ్స్కి కాంపిటీషన్ కూడా తక్కువగా ఉంటుంది. తప్పకుండా ఈ ఆపర్చునిటీని మిస్ అవ్వద్దు. టెక్నీషియన్ జాబ్స్కి కూడా కేవలం ఇంటర్మీడియట్ డిప్లొమా అర్హతతోనే మనకి వివిధ డిపార్ట్మెంట్లో మనకి టెక్నీషియన్ జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. చెక్ చేయవచ్చు. మీరు పీడిఎఫ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అలానే పిన్నెడ్ కామెంట్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని ప్రతిదీ క్లియర్గా చదివి చెక్ చేయవచ్చు. జాబ్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ విధానంలో చేసుకోవాల్సి ఉంటుంది. వీడియో ఎండింగ్లో మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా తెలియజేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అప్లికేషన్ ప్రాసెస్ చేసుకునే ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే పేజ్ నెంబర్ 8 నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది. ఈ పాయింట్స్ కూడా క్లియర్గా చదివి అప్పుడు అప్లై చేసుకోగలరు. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి సంబంధించి కూడా 12 పాయింట్స్తో మీకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ప్రొవైడ్ చేశారు పేజ్ నెంబర్ 9లో. మీరు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా క్లియర్గా చదివి అప్పుడు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్లో మీరు డాక్యుమెంట్స్ అనేవి ఏ విధంగా అప్లోడ్ చేయాలో వాటి యొక్క సైజు ఇన్స్ట్రక్షన్స్ అనేవి క్లియర్గా ఈ పేజ్లోనే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు చెక్ చేయవచ్చు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని. ఈ జాబ్కి అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్, ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 1500 రూపీస్ ప్లస్ జీఎస్టీ అనేది అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ లేదా ఏ కేటగిరీకి చెందిన ఫీమేల్ క్యాండిడేట్స్ అయినా సరే 1000 రూపీస్ ప్లస్ జీఎస్టీ అనేది అప్లికేషన్ ఫీజు అనేది చెల్లిస్తే సరిపోతుంది ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి. నేను కాంపిటీషన్ అనేది తక్కువగా ఉంటుంది అని చెప్పాను కదా, అది ఇందుకేనండి. అప్లికేషన్ ఫీజు అనేది ఎక్కువగా ఉందని చాలామంది అప్లికేషన్ అయితే పెట్టుకోరు. కాకపోతే మీరైతే అప్లికేషన్ పెట్టుకోవడం అయితే వెనక్కి తగ్గవద్దు. తప్పకుండా అప్లికేషన్ అయితే పెట్టండి. ఎందుకంటే మనకి జాబ్స్ అనేవి ప్రతి డిపార్ట్మెంట్లో చాలా రకాల డిపార్ట్మెంట్లో మనకి చాలా రకాల జాబ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగడం లేదు. ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ కంప్లీట్ చేసి ఖాళీగా ఉండి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఫ్రెషర్గానే జాబ్స్కి అప్లై చేయవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్న పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ అండి. మిస్ అవ్వద్దు. తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. అప్లికేషన్ ఫీజు అనేది ఎక్కువ ఉంది కదా అని అప్లై చేయడానికి వెనకాడవద్దు. తప్పకుండా అప్లై చేసి జాబ్కి అటెంప్ట్ చేసి జాబ్ని అయితే కొట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి మీరు జాబ్కి అటెంప్ట్ చేసినట్లయితే. జాబ్ సెలక్షన్ ప్రాసెస్ చెక్ చేసినట్లయితే మీకు స్టార్టింగ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సిబిటి అనేది మీరు హైదరాబాద్, ముంబై, ఢిల్లీ లేదా కోల్కతా సెంటర్స్లో ఏదో ఒక సెంటర్లో మీరు టెస్ట్ అనేది రాయవచ్చు.
ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు చెందిన వాళ్ళు హైదరాబాద్లోనే టెస్ట్ అనేది అటెంప్ట్ చేయవచ్చు. చాలా మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు. ఈ ఎన్ఐటి అనేది మనకి ఆల్ ఇండియా వైడ్ ఇన్స్టిట్యూట్ కాబట్టి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఇండియా వైడ్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి. అందుకనే మనకి టెస్ట్ సెంటర్స్ కూడా కోల్కతా, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. జాబ్కి కాంపిటీషన్ కూడా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే అప్లికేషన్ ఫీజు అనేది ఎక్కువ ఉంది కాబట్టి. మీకు జాబ్ కనుక సెలెక్ట్ అయినట్లయితే మీరు తెలంగాణలో ఉన్న ఎన్ఐటి వరంగల్లోనే వర్క్ చేయడం జరుగుతుంది. చాలా మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు. మన తెలుగు రాష్ట్రంలోనే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే ఇంకా అంతకన్నా మంచి అవకాశం అనేది మరొకటి ఉండదు. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయవచ్చు. ఇప్పుడు ఈ జాబ్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే అప్లికేషన్ ప్రాసెస్ చూసినట్లయితే నేను ఇచ్చిన అప్లై ఆన్లైన్ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది వెబ్సైట్ అనేది. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా మీకు ఈ విధంగానే ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ లింక్ మీరు కిందకి స్క్రోల్ చేసినట్లయితే నాన్ టీచింగ్ పొజిషన్స్ విభాగానికి సంబంధించి క్లిక్ హియర్ టు వ్యూ అని బటన్ కనిపిస్తుంది కదా, దీని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్కి సంబంధించిన డెడికేటెడ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు పైన డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనే లింక్ కనిపిస్తుంది కదా, దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది అఫీషియల్ వెబ్సైట్ నుంచే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది అఫీషియల్గానే. ఇక్కడ మీకు జాబ్లో వివిధ రకాల పోస్టులను కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ షార్ట్ లిస్టింగ్ స్టేటస్ మరియు సెలెక్టెడ్ అనేది ఇంకా అప్డేట్ చేయలేదు, ఎందుకంటే జాబ్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనేది February 8, 2026 వరకు మనకి టైం అనేది ప్రొవైడ్ చేశారు కాబట్టి ఈ క్లోజింగ్ డేట్ అప్లికేషన్ తర్వాత మీకు ఇక్కడ స్టేటస్ అనేది అప్డేట్ అవుతుంది. ఎవరెవరు ఈ జాబ్కి షార్ట్ లిస్ట్ అయ్యారు, ఆ తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అటెంప్ట్ చేసిన తర్వాత ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. మీరు ఈ జాబ్కి అప్లై చేయాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అని క్లిక్ చేయాల్సి ఉంటుంది ఈ బటన్ మీద. ఈ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు సెపరేట్ విండో అనేది ఓపెన్ అవుతుంది అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి. ఇక్కడ మీరు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది కదా రైట్ సైడ్, దీని మీద మీరు క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ మెయిల్ ఐడి అలానే రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చి ఉన్నారో ఆ పాస్వర్డ్తో మీరు లాగిన్ అవ్వి మీరు డైరెక్ట్గా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఈ జాబ్కి సంబంధించి కానీ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కానీ ఏ విధమైన డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి, నేను ప్రతి కామెంట్ చదివి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. తప్పకుండా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మన తెలుగు రాష్ట్రం నుంచే ఎన్ఐటి వరంగల్ నుండే మనకి గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ అనేది వచ్చింది కాబట్టి, అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా లేకుండానే ఇంటర్మీడియట్, ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా కంప్లీట్ చేసిన, బీటెక్ కూడా కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి కాబట్టి తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. మీరు తెలుగు రాష్ట్రంలోనే వర్క్ చేయవచ్చు. ఇలాంటి మరిన్ని రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ.